దేవా కృతజ్ఞతనర్పింతు కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చెబుని కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. వాక్యం చదువుకున్నాం. మరి ఇప్పుడంతా కూడా ఇక్కడ చూసినా ఏ సెలబ్రేషన్ జరుగుతున్నాయి? క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఎక్కడ చూసినా సిసి అంటున్నారు, అంటే సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్మస్. నిజంగానే అయితే ఇక్కడ సెలబ్రేషన్ అనేది ఇట్లా స్పిరిచువల్గా చూడండి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 1st chapter 21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. తర్వాత లూకా సువార్త లూక్ 2nd chapter 1st 10. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన కొరకైన క్రీస్తు. నిజంగా ఈ క్రిస్మస్లో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్పిరిచువల్ సెలబ్రేషన్ ఏంటంటే ఆయన పుట్టి ఉన్నాడు. అందుకనే ఆయన బర్త్లోనే, బర్త్ అనే మాటకి ఎన్ని ఉన్నాయి చెప్పండి? 5 అక్షరాలు, 5 లెటర్స్ అనే ఇప్పుడు అనిపించారమ్మా. BIRTH బర్త్. కొన్నిసార్లు బర్త్ను కూడా ఏమంటున్నాడు? ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఇది నా బర్త్ అంటున్నాడు. దేన్ని? ట్రైన్లో. బర్త్ను కూడా ఏమంటున్నారు? బర్త్కి కూడా చాలా మంది ఎలా తెలియదు. అలా బర్త్ అనే మాటలో యేసు ప్రభు బర్త్లో ఏముందంటే, బి అంటే బ్యూటీ. ఎవరు అలాగా పుట్టలేదు. ముందుగా చెప్పబడి ఆలోచింపబడి ఒక ప్రధాన ఏర్పాటు ఉండి కొన్ని వందల సంవత్సరాల ప్రణాళిక ఉండి ఆయన పుట్టాడు. సో బ్యూటీ, స్పిరిచువల్ బ్యూటీ. ఒకవేళ ఆయన పుట్టుకలో పశువుల పాకలో లేదంటే ఆ గొర్రెల తొట్టిలో అది బ్యూటీగా కనిపించకపోవచ్చు, కానీ అందులో స్పిరిచువల్గా ఏముంది? బ్యూటీ. బి అంటే బ్యూటీ. ఐ అంటే ఇంపాక్ట్. ఆయన పోలికలు, ఆయనకు పుట్టుకలో ఒక గొప్ప అద్భుతం ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది, ఉన్నతమైనది. అందరిలాగా ఆయన పుట్టి ఏదో రాలేదు, కానీ మన కోసం ఒక ప్రణాళికలో పుట్టాడు. తర్వాత 6 అనే మాటకి ఏం చూపిస్తుందంటే రీజాయిస్. ఆయన పుట్టుకలో ఏముంది? ఆయన పుట్టుట ద్వారా అందరికీ సంతోషం, మహా సంతోషకరమైన అంతేనంటే టీ అనే దాంట్లో ట్రయాంఫ్. ఆయన పుట్టుట ద్వారా పాపంపై మనకి ఏం కలిగింది? విజయం. మంచి ట్రాన్స్లేటర్ ఉన్నాడు ఇక్కడ, నాకు ఇబ్బంది లేదు ఇంకా. అంతేకాదు హెచ్ అనే మాట మీరు ఎవరు చెప్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇంట్లో నుంచి తీసిస్తారు. హెచ్ అంటే ఏంటంటే హోలీనెస్. ఇంకా 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 ఆయన పుట్టుక ద్వారా ఏమొచ్చింది, ఏం జరిగింది? హానర్. అది 100%. ఎస్, మీరందరూ చక్కగా చెప్పారు, అన్నీ కరెక్టే. నువ్వేం చెప్పావు? హ్యాపీ, వండర్ఫుల్. నువ్వేం చెప్పావు? ఎక్సలెంట్. మీరేం చెప్పారు? హానర్. అక్క వాటికి మించిపోయింది. 3 కరెక్టే. హెవెన్ ఎంతైనా సీనియరే కాబట్టి ఆయన పుట్టుక ద్వారా పరలోకం భూమి మీదకి వచ్చేసి దూతలు వచ్చేసారు. పరలోకము భూమి
ఫస్ట్ టైం అప్పుడే మాట్లాడుకున్నాయండి. ఏంటక్క ఎట్లా ఉన్నావు అన్న ఏంటి, రెండు కలిసిపోయాయి. ఒక పాటలో ఉంటుంది, పరలోకము భూలోకము ఏకమైపోయినాయి అంట. సిలువే నాకు శరణం అనే పాటలు. కాబట్టి హిస్ బర్త్ ఈజ్ నథింగ్ బట్ హెవెన్. పరలోకమే ఈ లోకానికి కిందకి దిగి వచ్చింది. కాబట్టి ఆయన పుట్టాడు, పుట్టాడు అనే దానికి ఇంకా గొప్ప ఉద్దేశం ఏంటంటే, అందరిలాగా పుట్టలేదు ఆయన. ఆయన ఒకటి పరిశుద్ధుడిగా పుట్టాడు, హోలీ బర్త్. రెండోది ఎలా పుట్టాడంటే, ఆయన రక్షకుడిగా. నేడు రక్షకుడు మీ కొరకు, ఒక చిన్న పిల్లవాడిని రక్షకుడు అంటారా, కానీ ఆయన రక్షకుడిగా పుట్టాడు. మూడోది ఎందుకు పుట్టాడంటే, ఆయన అందరినీ పాపముల నుంచి ఏం చేస్తాడంట, మూడోది ఎలా పుట్టాడు, విమోచకుడిగా పుట్టాడు. అంతేనా అంటే, నాలుగోది చూస్తే మన అందరినీ నడిపించే నాయకుడిగా పుట్టాడు. ఐదవది మనకి బోధించే బోధకుడిగా పుట్టాడు. అంతేకాదు ఆరవది మనల్ని ప్రేమించే గొప్ప తండ్రిగా పుట్టాడు. అందరికి ఇప్పుడు ఆయన ఏమైపోయాడు, తండ్రి అయిపోయాడు. తండ్రిలాగా, ఒక కుమారుడే ఆయన, ఒక తండ్రిలాగా మనకు అయిపోయాడు. పరమ తండ్రిగా, ప్రేమించేవాడుగా. అంతేనంటే ఆఖరిగా ఆయన మనకి ఎలా పుట్టాడు అంటే, ఒక దేవుడే మానవుడిగా పుట్టాడు. ఎంత గొప్ప దేవుడు. ఆయన పుట్టుకలో ఎంత గొప్ప సంతోషం, ఆనందం ఉంది. కాబట్టి అందుకని క్రిస్మస్ అనగానే ఏం చెప్తారు, CHRISTMAS. ఆ క్రిస్మస్ అనే ఆ బొమ్మ చూస్తే అందులో ఏం కనపడతాయి అంటే, సి అంటే అక్కడ క్రైస్ట్ ఉంటాడు, తర్వాత హెచ్ అంటే హిస్టారికల్ పర్సన్స్ అక్కడ ఉంటారు, జ్ఞానులు, మరియా, యోసేపు, గొర్రెల కాపులు, హిస్టారికల్ పర్సన్స్. ఆర్ అంటే అక్కడ ఏం కనపడుతుంది అంటే, రెడ్ అండ్ గ్రీన్ కనపడుతుంది. రెడ్ ఏం చూపిస్తుంది, యేసు ప్రభు రక్తం. ఆ రక్తం ద్వారా గ్రీన్ అంటే పరలోకం. అందుకని క్రిస్మస్ ఏ ఎంబ్లం చూసినా, మీరు ఏ గ్రీటింగ్ కార్డ్ డిజైన్ చూసినా ఏం కనపడుతుంది, రెడ్ గ్రీన్. ఆర్ అంటే CHR. ఐ అంటే ఇల్లుస్ట్రేటెడ్ థింగ్స్ అక్కడ కనపడతాయి. ఆ బెలూన్స్, ఆ క్యాండీస్, అవన్నీ ట్రీస్, ఇవన్నీ చూపిస్తుంది CHRI. ఎస్ అంటే స్టార్ కనపడుతుంది అక్కడ. టీ అంటే అది కరెక్ట్, ఇద్దరు ఇది చెప్పచ్చు, ట్రీ. తర్వాత ఎం అంటే మెటల్ బెల్స్ కనపడుతాయి. ఏ అంటే ఏంజల్స్ ఉంటారు, ఏంజల్స్ కనపడతారు. ఎస్ అంటే Santa Claus. ఎస్ కరెక్ట్, శాంటా క్లాస్. అండ్ ఆల్సో షెపర్డ్స్. కాబట్టి ఇంత గొప్ప, ఇట్స్ నాట్ ఏ లోకల్ ఫెస్టివల్, యూనివర్సల్ ఫెస్టివల్. ఆయన పుట్టాడు, అందరిలాగా కాదు. ఆయన పుట్టుకను మనం అందరికీ చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అదే చెప్తాను, క్రిస్మస్ మీన్స్ నాట్ ఓన్లీ ఏ క్రాడిల్ బట్ ఆల్సో క్రాస్. క్రిస్మస్ అనేది క్రాడిల్తో ఆగిపోయి ఉయ్యాల దగ్గరే ఆగిపోకూడదు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సిలువ దాకా అనుభవంలో ఒక దేవుడు. ఆ సంతోషం, ఆనందం వాక్యంలో చెప్పడం, మీ మాటలన్నీ కుటుంబంలో నెరవేర్చునుగాక. సమయంలో మరి కలిసి అక్కరండి, చిన్న చరణం. ఉదయించే దివ్య రక్షకుడు, అంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను. అక్క, మా అక్క, దేవుడు మాకు ఇచ్చిన వరం అక్క. Thank you. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అదే అంతవరకు థ్యాంక్ యూ నాన్న. చాలా థ్యాంక్స్. అమ్మా ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? హ్యాపీ క్రిస్మస్ అమ్మా.
మీరు రక్షిస్తున్నారేమో ఇప్పుడే డిస్టర్బ్ చేయకూడదని నేను అనుకున్నాను. చాలా అదే సంతోషం మా అమ్మా. మాట కలిసిపోయారు. అమ్మా మీ కేక్ పడుకుంటాను. కొంచెం జస్ట్ ఇట్లా. కొంచెం మా అమ్మగారు కూడా దేవుడు తీసుకొచ్చారు. ఎంతో సంతోషం మమ్మీ. థ్యాంక్ యూ. పైసలా థ్యాంక్ యూ అమ్మా. యేసు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. సంతోషకరమైన దినం మాకు ఇచ్చారు. ఈ క్రిస్మస్ దినాల వరకు మమ్మల్ని సజీవంగా ఉంచి సంవత్సర అంతంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. వాళ్ళకి ఎంత సంతోషం. అమ్మను కూడా చూడగలిగాం, మాట్లాడాం. అక్కను మా బిడ్డను కూడా కలుసుకున్నాం. ఎంత సంతోషం ప్రభు. అనేక పర్యాయాలు రావాలని అనుకున్నాం కానీ ప్రభు కొంత సమయం పరిచయం వలన రాలేకపోయాం. ఈరోజు నిజంగా ట్రైన్ ఆలస్యం అవటం కూడా మరి ఇంటికి రావటానికే నేను ప్రభు మంచి సమయం ఇచ్చారు. దాస్ క్లెమెంట్ అన్న కూడా మరి దూర ప్రాంతంలో ఉన్నారు. దాసుని యొక్క కాపుదల, భద్రత, ఉద్యోగ బాధ్యతలు, ఆత్మీయ పరిచయ బాధ్యతల్లో సహాయపడింది. మంచి ఆరోగ్యం దయచేయండి. అమ్మకు కూడా ఇంకా నూతన శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. అక్కకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి చేస్తున్న ప్రార్థనలన్నీ ఆలోకించండి తండ్రి. సహాయం చేయండి. సిద్ధువసని జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు తండ్రి మ్యాలీస్ జోయల్ ఎంతో చిన్న వయసు నుంచి వారు ఎంతో ప్రేమ ప్రభావ, వారి యొక్క విధేయత వారు నిజంగా ఎప్పటికీ మారలేదు. చిన్న దీవించండి. వారి భవిష్యత్తు తన భవిష్యత్తు మీ కొరకై కనిపెట్టుకుంటున్న ప్రభావ మీ చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చి మీ కొరకు ఉద్దేశించిన సంగతులను నెరుగుదును. రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు కాదన్నారు. నేను మిమ్మల్ని గురించి చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి అన్నారు. అందుకే వందనాలు. రాబో కాలంలో మీకు మేలు కలగని ఉద్దేశించుచున్నాను కనుక భయపడుతున్నారు. ఆయన నీ బిడ్డ ప్రభావ మీరు రక్షించుకున్నారు, మీరు సొత్తుగా చేసుకున్నారు. తన భవిష్యత్తును మీ చేతులకు అప్పగించుకుంటున్నారు. జోన్ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ బిడ్డ మీ కాలంలో ఉన్నారు. తన స్టడీస్ మరి ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాడు. మంచి జ్ఞానం వీళ్ళిద్దరూ మీ పరిచయలో కూడా వాడబడాలి ప్రభావ. అనేక ఆత్మలను సంపాదించాలి. కావాల్సిన కృపనివ్వండి. గృహాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంత ప్రేమతో అక్కడ ఏర్పాటు చేసిన కేక్ మీరు అనుకోకుండా వచ్చాం, అయినా ఎంత ప్రేమ చూపించారు. మనం కూడా స్థుతిస్తూ మీ దాసు జోసెఫ్ చక్రవర్తిని కూడా తీసుకొచ్చారు. దాసు వందనాలు స్తోత్రాలు చేసి కుటుంబాన్ని దీవించి మీ సమృద్ధి మేలులతో, నెమ్మదితో, సమాధానంతో, సంతోషం, ఆశీర్వాదాలతో నింపమని వాగ్దానాలన్నీ నెరవేర్చినాయి. నూతన సంవత్సరం సమీపిస్తుండగా నూతన కార్యాలు జరిగించినాయి. మమ్మీకి కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని దయచేయాలి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord.